ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి విజయకుమారి దంపతుల ఆధ్వర్యంలో గురువారం విశేష ద్రవ్యాభిషేకం, పూలంగి సేవ, లక్ష కుంకుమార్చనను నిర్వహించారు. మహానందీశ్వర స్వామివారికి తిల్వములను విష్ణుగుండంలో నిమజ్జనం చేయడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గోపూజ, శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. దీనితో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. नमस्ते नमस्ते महादेव शंभो, नमस्ते नमस्ते कृपापूर्ण सिंधो, नमस्ते नमस्ते प्रपन्नात्म बंधो, नमस्ते 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 महेशा. शिवाय शिवशंकराय शशिशेखराय नमो, भवाय भयनाशनाय भक्तवत्सलाय नमो. शिवाय शिवशंकराय शशिशेखराय नमो, भवाय भयनाशनाय भक्तवत्सलाय नमो. अजाय अभयंकराय अमरेश्वराय नमो, अजाय अभयंकराय अमरेश्वराय नमो, हराय अरुणाचलाय अखिलेश्वराय नमो, हराय अरुणाचलाय अखिलेश्वराय नमो. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. माहेश्वराय मुक्तिकारणाय नमो, नागाय नागभूषणाय नंदिवाहनाय नमो. కామేశ్వరి మహానందీశ్వరి క్షేత్రంలో ఇవాళ లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని వేద పండిత రవిశంకర్ మరియు ఈవో శంకర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 30-40 మంది పంతులు వచ్చారు. అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నిన్నటి రోజున లక్ష యాగం అయిపోయింది, హోమం కూడా చేయటం జరిగింది. ఇవాళ కుంకుమార్చన తర్వాత ఈవినింగ్ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. అందరి ఆరోగ్యం కోసం అందరూ బాగుండాలి అన్నటువంటి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి భగవంతుడు ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి కోరిక ఉంది. ఇది కూడా నెరవేరుతుందని భావిస్తున్నాను. ఇక్కడ మహానంది క్షేత్రం దివ్యక్షేత్రంలో స్వయం భూలింగం కాబట్టి ఎంత ఎక్కువ మనం పూజలు చేస్తే భగవంతుడికి ద్వారా మనకి అంత మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి భగవంతుడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అలాగే కార్తీక మాసం మన
రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వము దేవాదాయ శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో గో పూజ అనేటువంటి కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి గారైనటువంటి డాక్టర్ శంకర వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో గోపూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే గోవుని తీసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వచ్చి మన రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఆ యొక్క గోలక్ష్మి పూజా కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది.